నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుందంటే మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మగారు ఊరు కాబట్టి నాకు కొంచెం ఆ ప్రేమ కూడా ఉంటుంది. మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా, ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ, ఇంకొక పక్క చర్చు, అసలు ఒక మత సహనశీలత అన్నది పరిడవిల్లేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మెదక్ బాగుండాలి, ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పంటలు సిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుడు కూడా చెప్పిండని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి, మంచిగా పంటలతోని ఉండాలి, సిరుల రాసులు ఇక్కడ పొంగాలనేటటువంటి కలతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే, ఇక్కడ ఉండేటటువంటి గణపురం ఆయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతోని సింగూరుని నింపి తద్వారా గణపురం ఆయకట్టునంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకున్నాం. అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని పూడికలు తీసుకున్నాం. పూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా 365 రోజులు చెర్లలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది. దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం. కాళేశ్వరం ప్యాకేజ్ 19 కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా కాళేశ్వరం నీళ్లు సింగూరు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట్ కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి. ప్రజల కోసం చేపట్టినటువంటి ఈ పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల, కష్టాలు పడ్డటువంటి నేల, చాలా కరువును చూసినటువంటి ప్రాంతం. ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ 19 కానీ మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి, రామాయణపేట్ కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు, మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో, ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏదీ లేనటువంటి పరిస్థితి.